నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నూజివీడులోని టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా వెళుతున్న న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాల్సిందేనని న్యాయవాదులు గట్టిగా డిమాండ్ చేశారు. ఇది ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ అని గుర్తు చేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పార్థసారథి ఈ విషయంలో కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని చెప్పడం సరికాదని న్యాయవాదులు మండిపడ్డారు. హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పడం తగదని అన్నారు. నూజివీడు ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఆ వాగ్దానం జరిగే పరిస్థితి లేదన్న అనుమానమే కాదు, మంత్రి గారు ఇచ్చిన కొన్ని క్లారిఫికేషన్స్ ద్వారా మాకు అర్థమయ్యి మేము న్యాయవాదుల సంఘం ద్వారా ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని చెప్పి గతంలో ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కూడా నూజివీడులో బహిరంగ సభలో బహిరంగంగా ప్రజలకు వాగ్దానం చేశారు. నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలపడంలో సమస్యలు ఉన్నాయని చెప్పి నిన్న మంత్రి గారు ఆయన తన స్పీచ్ లో ఇవ్వడం జరిగింది. ఈ డీవియేషన్ కి సంబంధించి నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి సంబంధించిన కొన్ని అడ్డంకులు వస్తాయని వాళ్ళు చెప్పడం ద్వారానే ఈ రోజు న్యాయవాదులమైన మేము ఈ కార్యాచరణను రూపొందించడం జరిగింది. నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలపకపోతే ఏలూరు జిల్లాలోనే ఉంటే ఈ రోజు వరకు ఆగిపోయిన అభివృద్ధి ఇంతకు మించి ఇంకా వెనకెళ్లిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నూజివీడు అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా విజయవాడకు సంబంధించిన ఎన్టీఆర్ జిల్లాలోనే కలపాలనేది ప్రజలందరూ కూడా అభిప్రాయం. నూజివీడు ప్రజలకు ఇచ్చిన హామీని మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప మేము వేరుగా ఏం అడగట్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కూడా ఈ విషయాన్ని పరిశీలించి ప్రజలకు వాగ్దానం చేసిన దాన్ని ఈ రోజున భరోసా ఇచ్చి చేసే విధంగా చేయాలని చెప్పి మేము అందరం కూడా న్యాయవాదులుగా కోరుతున్నాం.